వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను పెద్ద సినిమాకి వెళ్ళాను అనమాట. రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నావు. సో పెద్ద సినిమా ఎలా ఉంది దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తే సినిమా. అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టారు. అంటే అట్లా హిట్ బొమ్మ, అసలు సూపర్ డూపర్ బంపర్ అసలు వేరే లెవెల్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు వరస్ట్గా ఉంది ఏంద్రే ఈ సినిమా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకైతే అట్లా అని సూపర్గా అని పెట్టడానికి లేదు, అట్లా అని చెత్తగా ఉందని చెప్పలేను. ఎందుకో మీడియం యావరేజ్ అని చెప్పచ్చు. ఒకప్పుడు సినిమాలు ఇలా ఉండేవి, మళ్ళీ సేమ్ రిపీట్ కొట్టారు అనే ఒక పాయింట్ అయితే వచ్చింది. కానీ నేను దీనిలో పాజిటివ్స్ చెప్తా, నెగిటివ్స్ చెప్తాను. దాని గురించి మీరు ఆలోచించుకుని వెళ్ళండి. ఇంక సినిమాకి స్పాయిలర్స్ అయితే నేనేం చెప్పను. మీకు నచ్చితే ఎమోషనల్గా ఆ రైడ్ మీకు నచ్చితే యూ కెన్ ఎంజాయ్ ఇట్. తెలిసిందే కదా బుచ్చిబాబు గురించి. అసలు సినిమా ఎవరి వల్ల వెళ్దాం మనం? రామ్ చరణ్ గారి వల్ల. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, రామ్ చరణ్ గారు ఎంత ఇంపాక్ట్ చేశారని పాయింట్ తీసుకుంటే లిటరల్గా చెప్తున్నాను, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు లేకపోతే అసలు ఈ సినిమానే వేస్ట్ అండి. ఈ స్టోరీ కూడా వేస్ట్, అసలు ఏమీ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రామ్ చరణ్ ఈ సినిమాకి ఒక అర్థం అండ్ ఆల్సో ఆ స్టోరీ లైన్కి కొంచెం మ్యాచ్ అయింది. అండ్ ఆల్సో ఆయన యాక్టింగ్, బాడీ కావాలా, యాక్టింగ్ కావాలా, డాన్స్ కావాలా, ఏమి కావాలి మీకు సార్ నేను సమర్పించుకుంటా అనే కాన్సెప్ట్లో ఇచ్చేసాడు. మొత్తం ఇచ్చి పడేసాడు. సినిమా కూడా ఆయన వల్ల ఇంకా మంచి మంచి వ్యూస్ వస్తాయి, మంచి ఎక్స్ప్లోరేషన్ వస్తుంది. అందరూ తెగ మాట్లాడుకుంటారు ఈ పెద్ద సినిమా గురించి బికాస్ ఆఫ్ ఓన్లీ రామ్ చరణ్ గారి గురించి. నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనదర్ 2 గ్రేట్ పర్సన్స్. ఈ సినిమాని ఇంత బాగా చూపించడానికి స్టోరీ పరంగా నార్మల్గా ఉన్నా కూడా ఈ స్టోరీని ఒక విధంగా చూపించడం వల్ల మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది అంటే కేవలం రత్నవేలు గారు వల్ల. బికాస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని లొకేషన్ సీన్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అసలు చిక్రీపాటలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ కొండల మీద వెళ్ళడం, ఇవన్నీ ఆ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారు, చాలా బాగుంది. అండ్ ఆల్సో కొన్ని సెట్ పీసెస్ ఉన్నాయి, అది కొంచెం అదంతా అనిపించలేదు. కానీ కుస్తీ ఫైటింగ్ దగ్గర కొన్ని సీన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ కొన్ని సీన్స్ తీశారు బ్లాక్ అండ్ వైట్లో, క్రేజీ ఉన్నాయి. ఆ ఐమాక్స్ రేషియోకి తగ్గట్టు తీశారనుకుంటా, చింపి అవతలేశారు ఆయన అయితే. లిటరల్గా చెప్తున్నా, క్రేజీ రత్నవేలు గారు క్రేజీ తీశారు. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనదర్ బిగ్ పర్సన్, దట్ ఈస్ ఏఆర్ రెహమాన్ గారు. ఏదో అనుకున్నాం కానీ సాంగ్స్ ఇచ్చారు భయ్యా, సాంగ్స్ కాదు మ్యూజిక్ ఇచ్చారు భయ్యా, బీజిఎం ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, నాకైతే సాంగ్స్ అంత రిలేట్ కాలేదు. బట్ ఓకే, సాంగ్స్ ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. ఎందుకంటే మంచి హైప్ జరిగింది కాబట్టి ఆ సాంగ్స్ చూడడానికి బాగున్నాయి అని వెళ్ళిపోతారు. కానీ నాకైతే అంత అనిపించలేదు సాంగ్స్. అది ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, నాకు సాంగ్స్ అంత ఎక్కలేదు. బట్ బీజిఎం క్రేజీ ఉంది, మంచి బీజిఎం. ఎంత అమౌంట్లో ఇవ్వాలి, ఎంత సౌండింగ్ ఇవ్వాలి, ఒక ప్రొఫెషనల్ లైక్ ఎంత ఇవ్వాలి అనేది తెలిసిన ఆయన ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో నాకు అర్థమైంది అనమాట. ఏదో పెట్టేసాం బీజిఎం ఫుల్గా, ఏదో కొట్టేద్దాం, ఏదో డప్పులు వాయించేద్దాం అనే కాన్సెప్ట్లో అయితే లేదు. ఆయన ఆ సీన్కి తగ్గట్టు బీజిఎం పర్ఫెక్ట్ పడింది. ఏఆర్ రెహమానే, ఇంకా ఆయన్ని కొట్టే వాళ్ళు లేరు, పర్ఫెక్ట్ ఉంది. సో దట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. సో మూవీని ఈ 3 కాపాడుకుంటూ వచ్చినాయి నన్ను. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి, ఆ 2 పాయింట్లు నన్ను కాపాడలేకపోయింది. ఫస్ట్ 1, ఇది నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్స్ ఓన్లీ 2 నెగిటివ్స్ నాకు ఈ సినిమాలో బాగా ఇంపాక్ట్ఫుల్గా అయింది ఏంటంటే ఈ 2 అనమాట. ఫస్ట్ జాహ్నవి కపూర్. అసలు ఎందుకయ్యా ఈమెను తెచ్చుతున్నారు, అసలు ఈమెను ఎందుకు లేపుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె వల్ల మనకి పెద్ద సినిమాలో ఇంపాక్ట్ఫుల్ ఉండదు, ఏముండదు. బెటర్ చెప్తున్నాను, ఆమెను అసలు తీసేసినా సినిమాకి ఎటువంటి లేదు. ఇప్పుడు నేను సినిమా వచ్చిన తర్వాత జాహ్నవి కపూర్ సీన్స్ అన్ని కట్ చేసేయండి. అరే ఏంట్రా ఈ బాడీ షో థింగ్స్, అసలు మొత్తం ఆమె శారీ వేసుకుందో లేకపోతే లంగామని వేసుకుందో ఏమో తెలియదు, కానీ ఇప్పుకుని తిరగడం అన్నట్టు ఉంది. మళ్ళీ దాని గురించి సెటైరిక్గా నువ్వు నన్ను కాపాడావు అని మళ్ళీ చెప్తారు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, వీళ్ళు ఎందుకు ఇలా చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక విలేజ్ ఆమె ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్ కూడా ఉంటుంది. విలేజ్లో ఆ పర్సన్ అక్కడ ఉన్న ప్లేస్ బట్టి ఉంటారు. మరీ ఇంత ఇలా ఉండరు భయ్య, నిజంగా చెప్తున్నా. ఏ అమ్మాయి ఇలా ఉండరు. మనం ఒక ప్లేస్ని చూపిస్తున్నాం, ఒక రూరల్ విలేజ్ని చూపిస్తున్నాం, అండ్ ఆల్సో ఆ రూరల్ ప్లేస్ని చూపిస్తున్నాం. ఎంత పంచాయతీ హెడ్, ఎమ్మెల్యే కూతురు అయితే మాత్రం ఇలా చూపించడం నాకైతే నచ్చలేదు. మేబీ మీరు అఫెండ్ అవుతారు, ఇలా ఉంటారా నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదనుకుంటే నాకు సంబంధం లేదు. నిజంగా నాకు నచ్చలేదు. ఒక
ఉమెన్ని కొంచెం డిగ్రేడేషన్లోనే చూపించారు అనిపించింది. ఇంకెన్నేళ్ళలో నాకు అర్థం కావట్లేదు ఈ పాయింట్, అసలు నాకు అస్సలు నచ్చట్లేదు. బికాస్ వాళ్ళని తగ్గిస్తూనే చూపిస్తున్నారు. అది ఓన్లీ ఫర్ దట్ అన్నట్టే ఉంది, కానీ నథింగ్. ఓ చిక్రీ పాట పెట్టాను, సో ఆమెని ఇంట్రడ్యూషన్ చేయాలి, ఆమె వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు, కానీ ఏదో జరిగింది అన్నట్టు ఉంటుంది. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ బుచ్చిబాబు. ఈయన దగ్గర పాజిటివ్ చెప్తా, నెగిటివ్ చెప్తా. ఒక సీన్ ఉంటుంది భయ్య, లిటరల్గా ఈ సీన్ చాలా బాగా రాశారు అండ్ చాలా బాగా డైరెక్షన్ చేశారు. అండ్ దట్ టు రామ్ చరణ్ గారు ఈ సీన్లో చించేశారు. క్రేజీ అనమాట. విత్ శివరాజ్ కుమార్, కర్ణాటక సూపర్ స్టార్, ఆయనతో రామ్ చరణ్తో ఇద్దరు కలిసి ఒక సీన్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంది. అండ్ ఆల్సో దీనికి బుచ్చిబాబుకి నేను క్రెడిట్స్ ఇచ్చేస్తాను, చాలా బాగా యాక్టింగ్ చేయించుకున్నారు. అండ్ ఆల్సో అంత బాగా ఉందన్నమాట ఈ సీన్. అండ్ నెక్స్ట్ కమ్స్, ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాజిక్స్ పట్టుకున్నావు అంటే నీకు అస్సలు నచ్చదు ఈ సినిమా. యూ షుడ్ గో విత్ కమర్షియల్ మైండ్ సెట్, కమర్షియల్ మీటర్, ఎమోషనల్, డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఈ పాయింట్స్ పెట్టుకుని వెళ్తేనే నీకు ఈ సినిమా నచ్చుతుంది. లాజిక్స్ పెట్టుకుని వెళ్తే అస్సలు ఈ సినిమా నచ్చదు, ఎందుకంటే దీనిలో లాజిక్స్ లేవు, ఓన్లీ డ్రామా, ఎమోషన్సే ఉన్నాయి. సో మీరు ఆ లాజికల్ బ్రెయిన్ పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది ఎందుకు అది ఎందుకు అని ఏవో చెప్తుంటారు. సో అంత అవసరం లేదు దీనిలో. వెళ్ళామా, మన హీరోని చూసుకున్నామా, ఎంజాయ్ చేసామా, అండ్ ఆల్సో వాళ్ళు ఏదైతే చెప్పారో చూపించారా అని ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేమీ లేదు ఈ సినిమాలో. అండ్ ఆల్సో ఆ స్టోరీ లైన్ కూడా మనం ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో మనకి అర్థమైపోయింది. సో సేమ్ రిపీట్ అదే ఉంటుంది అనేది అర్థమైంది. ఎలా చూపించారు ఏంటి అనేది మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ఈ ఐటమ్ సాంగ్స్ థింగ్ అనేది నాకు అస్సలు అర్థం కాలేదు భయ్య, అసలు అవసరం లేదు. కమర్షియల్ ఎలిమెంట్ ఇంకా పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ జనాలకి కావాలి అనే కాన్సెప్ట్లో బుచ్చిబాబు గారి స్టోరీ స్క్రీన్ ప్లేలో డైల్యూట్ చేసినట్టే ఉంది, కానీ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్. దానివల్ల పెద్ద యూజ్ లేదు. అండ్ ఆల్సో అంత అవసరం లేదు ఆ సాంగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జాహ్నవి కపూర్ సీన్స్ కూడా అవసరం లేదు. ఎందుకు పెట్టారో ఏమో తెలీదు, ఆమెను ఎందుకు తీసుకుని వచ్చారో తెలీదు, అసలు ఆమె మీద ఆ బ్యాడ్ జోక్స్ ఏంటో నాకు తెలియదు, అండ్ ఆమె మాట్లాడే విధానం ఏందో నాకు తెలియదు. మీరు ఒకటి గమనిస్తే జాహ్నవి కపూర్ క్లోజప్స్ ఉండవు, అన్ని లాంగ్ షాట్స్ ఉంటాయి ఆమె మాట్లాడేటప్పుడు, ఎందుకంటే కవర్ చేసేయచ్చు మాట్లాడేది. సో అంతే సింపుల్. అదొకటి ఉంది. ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఉంది నాకైతే. ఏదో గ్లామర్ కోసం పెట్టాము అది ఇది అన్నారు, సరే. లాస్ట్ ఫైనల్ ఎమోషనల్ రైడ్ అంటారు, అదన్నారు ఇదన్నారు. ఓకే ఇదన్నీ తెలిసిందే, చూసిందే, ఏదో తెప్పించారు అన్నట్టే ఉంటుంది, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే రాదు. మీరు ఎందుకు సాటిస్ఫై అవుతారంటే రామ్ చరణ్ గారి వల్లే. ఇంకా దీనికి మించి ఇంకేమీ లేదు సినిమా. మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే ఇంకా ఈ వీడియో కూడా అవసరం లేదు, ముందు వెళ్ళిపోయండి, సినిమా చూసేయండి. అండ్ మిగతా ఇంకేమైనా ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, కమర్షియల్ మూవీ, డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి విత్ నో లాజిక్స్. అది గుర్తుపెట్టుకోండి. లాజిక్స్ కొంచెం తక్కువ ఉంటాయి. గో విత్ ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూడ్తో వెళ్ళండి సినిమాకి. యూ విల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట నా ఫైనల్ రివ్యూ అండ్ మై ఒపీనియన్ ఆన్ పెద్ది మూవీ. అండ్ ఓవరాల్గా మూవీ వాస్ గుడ్. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?